నోవాహు తన నౌకలో ప్రతి జాతి జంతువుల నుండి రెండేసి తీసుకున్నాడు. నోవాహు తన నౌకలోనికి ప్రతి జాతి జంతువుల నుండి రెండేసి జంతువులను తీసుకున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం. నోవాహుకు నౌకలో తన కుటుంబంతో సహా ఎంతమంది వెళ్లారు? నోవాహు నౌకలో తన కుటుంబంతో సహా ఎంతమంది ఆ నౌకలోనికి వెళ్ళినారు? జవాబు: నోవాహు మరియు అతని కుటుంబం మొత్తం 8 మందితో నౌకలోనికి వెళ్ళెను. నోవాహు మరియు అతని కుటుంబం మొత్తం 8 మందితో నౌకలోనికి వెళ్ళారు. ఆదికాండము 7వ అధ్యాయము 13వ వచనం. నోవాహు పడవలో ఉన్నప్పుడు దేవుడు నౌక యొక్క శకటాన్ని ఎలా కాపాడాడు? నోవాహు పడవలో ఉన్నప్పుడు దేవుడు నౌక యొక్క శకటాన్ని ఎలా కాపాడాడు? జవాబు: దేవుడు నోవాహును పటిష్టంగా రక్షించి నౌక మరింత బలంగా ఉండాలని చెప్పెను. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం. నోవాహు నౌకలో ఎన్ని రోజుల వరకు ఉండెను? నోవాహు జలప్రళయం వచ్చినప్పుడు ఆ యొక్క నౌకలో నోవాహు కుటుంబం అనేవారు ఎన్ని రోజులు ఉన్నారు? జవాబు చూసినట్లయితే నోవాహు మొత్తం 150 రోజుల పాటు ఆ యొక్క నౌకలో జలప్రళయం వచ్చిన సమయంలో నోవాహు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నోవాహు మొత్తం 150 రోజుల పాటు నౌకలో ఉన్నాడు. ఆదికాండము 7వ అధ్యాయము 24వ వచనం. నోవాహు నౌక నుండి బయటపడిన తరువాత దేవుడు ఆయనతో ఏ విధమైన వాగ్దానము చేసెను? మనం గమనించినట్లయితే నోవాహు ఒక్కసారి నౌక నుండి బయటకి వచ్చిన తరువాత దేవుడు నోవాహుతో ఏ విధమైన వాగ్దానము చేసినట్లు మనం చూస్తున్నాం. జవాబు చూసినట్లయితే ఇంకెప్పుడు భూమిపై వర్షాన్ని తీసుకోవద్దు, నన్ను మరియు నా ప్రాణులకు హాని చేయకూడదు అని వాగ్దానము చేసెను. ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనం. ప్రశ్న: నోవాహు తన కుటుంబాన్ని మరియు జంతువులను రక్షించడానికి ఏ చెట్టులో ఆశ్రయాన్ని ఇచ్చాడు? జవాబు: సమస్త మానవులే దేవుని వరుడిగా నమ్మి నోవాహు కుటుంబానికి ఆ నౌక శరణములో ఆశ్రయాన్ని ఇచ్చింది. జవాబు: సమస్త మానవులే దేవుని వరుడిగా నమ్మి నోవాహు కుటుంబానికి ఆ నౌక శరణములో ఆశ్రయము ఇచ్చింది. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనం. దేవుడు అబ్రహామును తన స్త్రీ సారాతో ఎక్కడికి పంపించాడు? చూసినట్లయితే దేవుడైన యెహోవా అబ్రహామును తన స్త్రీ అనగా తన భార్య సారాతో ఎక్కడికి పంపించెను? అబ్రహాము తన జన్మ స్థలాన్ని వదిలి కెనానీ దేశానికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లు ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహామును ఏ మేరకు ఆశీర్వదించాడు? దేవుడైన యెహోవా అబ్రహామును ఏ మేరకు ఆశీర్వదించాడు? జవాబు: నీ వంశం ఆకాశంలోని నక్షత్రాల కంటే ఎక్కువగా అవుతుంది అని యెహోవా అబ్రహాముని ఆశీర్వదించినట్లు ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాముకు కుమారుడు ఇస్సాకును ఏ వాగ్దానం చేసెను? దేవుడు అబ్రహాము కుమారుడినికును ఏ యొక్క వాగ్దానము చేసెను? జవాబు: మీ వంశం రేపటి వరకు జాతీయంగా అఖండంగా ఉంటుందని దేవుడైన యెహోవా అబ్రహాముకును ఇస్సాకును వాగ్దానం చేసినట్లు ఆదికాండము 17వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నోవహు కోసం దేవుడు ఏ ఆజ్ఞను ఇచ్చాడు? నోవాహు కోసం దేవుడు ఏ యొక్క ఆజ్ఞను ఇచ్చాడు? జవాబు: నీవు, నీ కుటుంబం మరియు 2 జాతుల జంతువులను పడవలో తీసుకొని వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చినట్లు ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం.